నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాకాలం వచ్చిందంటే చాలు తానూరు మండలంలోని జరిబి గ్రామస్తులు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని, గ్రామం పక్కనే ఉన్న వాగు వర్షపు నీటితో ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయని, ప్రతి సంవత్సరం వర్షాలు పడగానే అధికారులు రావడం, వాగును పరిశీలించి లబోదిబ్బోమనడం, వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు. ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం చూపలేదని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ వాగు దాటితేనే ఊరు దాటి వెళ్లేందుకు దారుందని, పొలాలకు వెళ్లాలన్నా, పశువులను మేతకు తీసుకెళ్లాలన్నా, చివరకు రెక్కాడితే గాని డొక్కాడని కూలీ పనులకు వెళ్లాలన్నా ప్రాణాలకు తెగించి ఈ వాగును దాటాల్సి వస్తుందని తెలిపారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం జరిబి గ్రామం. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ఈ జరిబి గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రతి సంవత్సరం మేము అధికారులకు ప్రతి ఒక్కరికి లెటర్ తీసుకుంటాం. మా జరిబి గ్రామం బ్రిడ్జ్ చేయండి. ప్రతి ఒక్కరు వస్తారు, అన్నీ చూసిపోతారు, పరిశీలిస్తారు అధికారులు. కానీ మా యొక్క బ్రిడ్జిని ఎవరు పట్టించుకునే ఆధారం లేదు. దయచేసి ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవా రామారావు పటేల్ గారు పోయిన సంవత్సరం వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది, ఈ యొక్క బ్రిడ్జ్ ఖచ్చితంగా చేస్తామని. కానీ ఆ బ్రిడ్జ్ ఇప్పటిదాకా శాంక్షన్ కాలేదు. ఇప్పటి వరకు మా బ్రిడ్జ్ యొక్క నిర్మాణం కూడా కాలేదు. దయచేసి మేము గ్రామం తరఫున కోరేది ఒకటి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం అనేది కాదు, కానీ ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా మా యొక్క బ్రిడ్జ్ నిర్మాణం తొందరగా చేపట్టి మా యొక్క జరితాండ గ్రామస్తుల బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి మా యొక్క గ్రామ ప్రజల కోరిక తీర్చాలని మేము కోరుకున్నాం. తప్పనిసరిగా మా యొక్క బ్రిడ్జ్ నిర్మిస్తే ఈ వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లో వెళ్ళడానికి మాకు వీలుంటుందని ప్రతి ఒక్కరికి కోరడం.